హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ లెట్స్ జంప్ ఆన్ టు ద వీడియో. అండ్ దిస్ ఈస్ ద ఎపిసోడ్ 21 ఆఫ్ ఐపీఎల్ సిరీస్. ఈ వీడియో 3 పార్ట్స్ లెక్క డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూ, అంటే నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడతాం. సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్, టు పిక్ టీమ్స్. థర్డ్ వచ్చేసి మ్యాచ్ రివ్యూ అనమాట. సో ముందుగా ఫస్ట్ గురించి మ్యాచ్ ప్రివ్యూ రివ్యూ కంటే కన్నా వెళ్ళే ముందు ముందు పాయింట్స్. సో ఈక్వల్ పాయింట్స్ ఉన్నాము 12 12 12. 12 యా ముందు మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు నేను ఇంకొక గురించి మాట్లాడాలి. స్పెషల్ ఫోకస్ ఈరోజు కేఎల్ రాహుల్. ద ఆయన గురించే. రిడెంప్షన్ ఆఫ్ కేఎల్ ఛీ, రాహుల్ కాదు, విను. ద వేస్ట్. రిడెంప్షన్ ఆఫ్ కేఎల్ రాహుల్, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్. వామ్మో, లెజెండ్ అంట. లేదు, అన్ని he's a లేపకు shapeshifter. అన్ని He's a లేపకు shapeshifter. ముంచుతాడు అవసరం ఇట్లా. లేదు. అంత సీన్లే, వాడు ఇలా కొడుతున్నాడు చూడు. లీడింగ్ రన్ స్కోరర్ లో వాడు కూడా ఉంటాడు. ఉంటాడు, నువ్వు ఇంత నీకు లేపితే ఇట్లా ముంచుతాడు మనని. అంత సీన్లే. నువ్వేమన్నావు, నువ్వు వరల్డ్ కప్ లో ఆడి ఈ ఒక్క మ్యాచ్ గెలిపిస్తే నేను వాడిని ఎప్పుడు తిట్టను అన్నావు. మళ్ళీ ఎందుకంటున్నావు అన్ని ముంచుతాడు అది ఇదని? తిట్టట్లే కదా, మాట మీద ముంచుతాడు అంటున్నా. నుంచుంటలేవు. లేదు, తిట్టట్లే వాడిని, కేఎల్ నమ్మట్లేదు. రాహుల్ తోపు ఆడిండు. అసలు వాడికి షార్ట్స్ కొట్టాలి చూడాల్సింది. నువ్వు మైండ్ పోయేది, చూసా. బ్లాస్ట్ అవుతుండే. అట్లాంటి షార్ట్స్ కొట్టిండు. ఒక్క స్టేజ్ లో ఓడిపోతుందేమో, అరే ఇంత మంచిగా రెస్ట్రిక్ట్ చేసి కూడా ఓడిపోతుందేమో అనుకున్నా. బట్ స్కోర్స్ Yeah. గురించి మాట్లాడుకుందాం. లెట్స్ జంప్ ఆన్ టు పార్ట్ 1 మ్యాచ్ ప్రివ్యూ. ఫస్ట్ నీ టీం గురించి మాట్లాడకిల్. నేను పిక్ చేసుకున్న ప్లేయర్ తో ఆడిండు. మా ఫైనల్ ఒకడు ఆడిండు అని అనుకున్నా. అంటే ఆడొక్కడే. ఎవరు? ఇంకా ఫిల్ సాల్ట్. నిన్న నేను ఫిల్ సాల్ట్ నే చూస్ చేసుకున్నా. అన్ఫార్చునేట్ గా రన్అట్ అయ్యాడు. లైక్ బాల్ చేతిలో ఉండి ఉడకడం ఏందో అర్థం కాలే. అండ్ అక్కడ అవతల కోహ్లీ ఉన్నాడు. కోహ్లీతో అటు సైడ్ ఉన్నప్పుడు ఎందుకో చాలా మంది రన్అట్ అవుతాడు. దానిలో ఇంకో బలి బలి అయ్యాడంటే. ఫస్ట్ 3 overs లో 60 runs కొట్టి లాస్ట్ 17 overs లో 100 runs కొట్టారు. అంటే ఆర్సీబీ లైక్ ఏందో పక్క బయట స్టేడియంస్కి వెళ్ళి అసలు డిఫరెంట్ ఆర్సీబీని చూస్తున్నాం. బెంగళూరులో మాత్రం వింటేజ్ ఆర్సీబీని చూస్తున్నాం. హోమ్ గ్రౌండ్ కర్స్ అదే. వేరే అందరు హోమ్ గ్రౌండ్స్ లో ఓడిపిస్తుంది, అలానే వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో కూడా వీళ్ళు ఓడిపోతున్నారు. నిన్నే చెప్పిన నేను ఓడిపోతుంది అని చెప్పి. యాక్చువల్లీ మీ స్కోర్ అంతా కూడా వెళ్ళకపోతుండే. లాస్ట్ కి టీమ్ డేవిడ్ మంచి ఫినిషింగ్ ఇచ్చింది అట్లా. సో మా బౌలర్స్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. ఎందుకు విప్రాజ్ అవును, నేను చూస్ చేసుకున్న వాడు ఆడలేదు కదా, అందుకని అలా దానిలో ఇష్టం వచ్చినట్టు కొట్టాము. ఇట్లా స్టార్టింగ్ స్టార్క్ దానిలో అక్షర్ పటేల్ దానిలో కొట్టిర్రు. సో అప్పుడే అనుకున్నా, అరే ఎంటర్ ఈరోజు మ్యాచ్ 250 పోతుందా అనుకున్నా. ఫస్ట్ 3 overs కి 53 ఉండే. 4th over ఎండింగ్ అయ్యేసరికి ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యిండు, కాకపోతే 64 ఉండే. అనుకున్నా కానీ ఆ 2 last overs ఉంటాయి చూడు పవర్ ప్లే లో, 2 runs వచ్చినాయి అంతే. అందులో 6th over మెయిడెన్ వికెట్ ముఖేష్ కుమార్ కి, క్రేజీ ఉండే. సో మంచి చేసారు. మోహిత్ శర్మ వేసిండు, కుల్దీప్ యాదవ్ క్రేజీ వికెట్స్ చేసిండు. ఇంకా అట్లా బౌలర్స్ అందరూ మంచిగా పర్ఫామ్ చేసిండ్రు. బ్యాట్స్మెన్ కి వెళ్తే నేను చూస్ చేసుకున్న బ్యాట్స్మెన్ ఫాఫ్ డూ ప్లెసిస్, కాకపోతే వాడు అవుట్ అయిపోయాడు. నేను చూస్ చేసుకున్న మొత్తం తలా డిఫరెన్స్ ఉంది. 17 లో 7 6+1 ఎక్స్ట్రాస్, అదే 7 extras 7 whites మొత్తం తలా. నువ్వు అక్కడ చూసుకుంటే స్టబ్స్ మంచిగా ఆడిండు. ప్లస్ కేఎల్ రాహుల్ గురించి నేను ఆల్రెడీ చెప్పిన, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ అనేది వీడికి సెట్ అవుతుంది. అర్థమైందా? అసలు ఎట్లా మారిండు ఆ షార్ట్స్. నాకు అయితే ఇంకా నేను ఆ డోపమైన్ లెవెల్స్ నాకు హై ఉన్నాయి అనమాట. కేఎల్ రాహుల్ ఆడుతూ ఉంటే ఈజ్ ద కంప్లీట్ క్రికెటర్ అనమాట. వాడు వికెట్ కీపింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, బ్యాట్స్మెన్ ఫస్ట్ 1 down 2 down 3 down 4 down 5 down ఫినిషింగ్ చేస్తాడు, అన్ని చేస్తాడు వాడు. వరల్డ్ కప్ ఓడగొట్టాలి వాడు అదే వాడి మీద ఎందుకు ఆడతాడు. వాళ్ళందరూ బిస్కెట్ చేసారు, అంటున్నావా? ఇప్పుడు అంతా ఆడతాడు. 2027 వరల్డ్ కప్ బిస్కెట్ చేస్తాడు. వాడి మీద నమ్మకం పెట్టుకోవద్దు. గేమ్ లో వేరే వాళ్ళు కూడా పర్ఫామ్ చేయాలి అట్లా. సరే, నీ బౌలర్స్ గురించి చెప్పు. భువి యాజ్ యూజువల్ గా మళ్ళీ లైక్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ ఓవర్ 13 runs ఇచ్చాడు. అండ్ ఫస్ట్ 3 overs 13 runs 2 wickets. అండ్ శ్రేయాస్ శర్మ కూడా అంతే. లాస్ట్ ఓవర్ 12 runs ఎంతో ఇచ్చిండు. ఫస్ట్ 3 overs అది లైక్ మోస్ట్ ఆఫ్ ద రన్స్ లైక్ ఫస్ట్ 10 overs చాలా బాగా వేసాడు బౌలింగ్. లాస్ట్ 10 overs లో అండ్ ఎక్స్పెషల్లీ 12th over తర్వాత నుంచి లైక్ వర్షం ఎప్పుడైతే ఇట్లా చినుకులు పడుతున్నాయో ఇంకా అప్పటి నుంచి ఇట్లా స్పీడ్ పెంచడం. అంటే లైక్ అరే ఇదేంది ఇప్పుడు బౌలింగ్ పిచ్ లైక్ ఉండేది, సడన్ గా బ్యాటింగ్ పిచ్ అయిపోయింది అన్నట్టు అయ్యింది. అండ్ ఏజిల్వుడ్ అన్నారు అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టిండు ఒక ఓవర్ లో అయితే. లియం లివింగ్స్టన్ దానిలో కూడా కొట్టిండు. 14 runs కదా, బట్ 14 runs అయినా బౌండరీస్ అప్పటి నుంచే ఇంకా అది మొమెంటం సెట్ చేసింది అనమాట, అంటే గట్టి కొట్టడానికి. సో అట్లా
కానీ భువి బౌలింగ్ చూసినప్పుడు అయితే ఎందుకురా వీడిని వదిలేసారు మన టీంలో నుంచి అని బాధేసింది కొంచెం సేపు. పర్సలేదు మనకి కదా, కావాలని వదిలేలే కదా. వేరే ఎవరినో ఒకరిని తీసేసి మళ్ళీ కావాలంటే రిటెన్షన్ తీసుకునేది ఉండే, అది కానీ ఏం చేయలేంలే ఇంకా. ఓకే, సో మ్యాచ్ ప్రివ్యూ ఇంతటితో సమాప్తం. నాకు సమానం సమానం అని వస్తుంది, నాకు నిన్న కూడా సమానం అన్న సమాప్తం. నాకు సమాప్తం. కొన్ని తెలుగు వర్డ్స్ యూజ్ చేయమని చెప్పినావు కదా అందుకనే. సో రాక్ పేపర్ సీజర్కి వెళ్దామా? వెళ్దాము. ఈ కానీ తెలుగు వర్డ్స్ పాజ్ ఎందుకు? పాజ్ ఎందుకనంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ వీడియో చూసి వదిలేకండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకో సారీ ఊరికే అంటున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యా, గెట్ బ్యాక్ టు ద వీడియో. రాక్ పేపర్ సీజర్కి రెడీ? yes ready. నువ్వే గెలువు, నాకు వద్దు. ఓకే కమ్ ఆన్. Okay. రాక్ పేపర్ సీజర్ షూట్. నాకొద్దు, చూస్ చేసుకో నువ్వే. కేకేఆర్ నాకు. ఓకే, తలధోని వద్దంటున్నావు. వద్దు నాకు వద్దు. ఎందుకు తలధోని వద్దు? ఎందుకనంటే కెప్టెన్ ధోని అయినా ప్లేయర్స్ అంత మంచి లేరు. అండ్ ఒకవేళ ప్లేయర్స్ అవుట్ పర్ఫార్మ్ చేసి సిఎస్కే అదే ధోని కోసం అట్లా చేసారు అనుకో, ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను సిఎస్కేనే తీసుకుంటా, కానీ దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయను. నేను ఆల్రెడీ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ చూసిన, కేకేఆర్ది కూడా చూసిన. సో హెడ్ టు హెడ్ ఆబ్వియస్లీ నీ టీమ్ కే ఎక్కువ ఉంది. నీ టీమ్ కే? ఓ నువ్వు కేకేఆర్ చూస్ చేసుకున్నా. నాకు సిఎస్కే వచ్చిందా? సో కేకేఆర్ కొంచెం మంచి ఫామ్ లో వచ్చిందనమాట లాస్ట్ టైం, అందుకని కొంచెం నమ్మకం ఉంది. నీ టీం గురించి చెప్పుకో. అదే లైక్ ఇప్పుడు చూసిన తర్వాత కూడా ఓకే, వాళ్ళ దానిలో కొంతమంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. లైక్ 25 దానిలో లైక్ కొంతమంది వంశ్ బేడి అని, షేక్ రషీద్ అని చెప్పి లైక్ ఉన్నాడు కొంతమంది డిజర్వింగ్ ప్లేయర్స్. అంటే ఈ ఐపీఎల్లో చూసుకుంటే లైక్ యంగ్ ప్లేయర్స్ పర్ఫార్మింగ్ బెటర్ కదా, అంటే లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ లైక్ యువరాజ్ని చూసినాం, శశాంక్ సింగ్, అశోక్ శర్మ, రియాన్ షాడియా, లైక్ చాలా మంది ఉన్నారు. అనికేత్ వర్మ. చెన్నై ఎందుకు ఎప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదు? మేబీ ప్రీవియస్ టైం లైక్ ట్రై చేస్తున్నట్టుంది, ఏమో ఈసారి వర్కౌట్ అవ్వట్లేదు, ట్రై చేయాలి. బట్ స్టిల్ రాహుల్ త్రిపాఠి అని అంటున్నాడు ప్రాబబుల్ ప్లేయింగ్ 11, చూడాలి. అండ్ బౌలర్స్లో ముఖేష్ చౌదరి కంటే అన్షుల్ కంబోజ్ చాలా బెటర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ముంబైకి చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. తీసుకొని కూడా ఎందుకు పక్కన పెట్టుకుంటున్నాడో అర్థం కాలే. హోప్ఫుల్లీ అన్షుల్ కంబోజ్ రేపు ఆడతాడేమో. అండ్ అండ్ చెన్నైలో కాబట్టి స్పిన్కి మంచిగా ఉంటుంది. అండ్ జడేజా, అశ్విన్, నూర్ సో 3 స్పిన్నర్స్ ఉన్నాడు. సేమ్ ఇంకో ఫ్యాక్ట్ తెలుసా చెన్నైది? ఈ సీజన్లో 17 ప్లేయర్స్ని యూజ్ చేసిందంట చెన్నై ఇప్పుడు వరకు 5 మ్యాచెస్లో. అవునా? 17 ప్లేయర్స్ అంటే 11-12 ప్లేయర్స్ నార్మల్ మ్యాచ్ ఆడతారు కదా, సో డిఫరెంట్ ప్లేయర్స్ వస్తుంటారు కదా ప్లేయింగ్ 11కి. సో వాళ్ళకి ఉన్న టోటల్ స్క్వాడ్ ఆఫ్ 23 or 25లో 17 ప్లేయర్స్ని యూజ్ చేసింది. నైస్. సో మా దాంట్లోకి వస్తే క్వింటన్ డీ కాక్ వాడు రిప్లేస్ అయ్యి కొత్తగా రహమానుల్లా గుర్బాస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీడు ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ కదా, సో మాకు ఇంకా నూర్ అహ్మద్ కోసం బెటర్ ఛాన్స్ ఉంటుంది వాడు అగేన్స్ట్గా ప్లే చేయడానికి, కొట్టడానికి ఏమన్నా అని అనుకుంటున్నా. కానీ పవర్ ప్లేలో నూర్ అహ్మద్కి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలీదు. అదొకటే పెద్ద రిప్లేస్మెంట్ అనమాట ఓపెనింగ్ పేర్. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ ఫామ్లో ఉన్నారు. అండ్ ఆ తర్వాత కొన్నిసార్లు అంకుష్ రఘువంశీ ఆడితే మంచిగా ఆడతాడు, లేకపోతే తొందరగా అవుట్ వెళ్ళిపోతాడు. సో వాడితో ప్రాబ్లం ఏం లేదు. వెంకటేష్ అయ్యర్ లాస్ట్ 2 మ్యాచెస్ ఫామ్లో ఉన్నాడు, అదే రేపు కూడా కంటిన్యూ చేస్తాడేమో. రింకు సింగ్ గురించి నీకు తెలిసిందే, చెప్పనవసరం లేదు, స్పెషల్ బ్యాట్స్మెన్. ఆండ్రే రసెల్ ఇంకా పర్ఫార్మెన్స్ అంతా చూడలేదు, కాకపోతే ఏమో తెలీదు రేపు పర్ఫార్మ్ చేస్తారో లేదో తెలియదు. కానీ బౌలర్స్ దగ్గరికి వస్తే వీళ్ళు మోయిన్ అలీ నార్మల్గా ఫీల్డింగ్ చేస్తున్నాడు, కానీ బౌలింగ్ చేసింది నేను చూడలే. మేబీ ఛాన్స్ ఇస్తారేమో స్పెన్సర్ జాన్సన్ బదులు. అండ్ హర్షిత్ రాజ్ మోస్ట్లీ మోయిన్ అలీ ఉంటాడు, చూద్దాం కానీ వాడికి ఇస్తారో లేదో అనేది రేపు డిసైడ్ అవుతుంది. అండ్ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా వీళ్ళు ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తున్నారు బౌలింగ్లో. సో అలా రేపు మోయిన్ అలీ మోస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే స్పిన్ పిచ్ అది. అండ్ లైక్ వాళ్ళకి ఆల్రెడీ 2 స్పిన్నర్స్ ఉన్నారు, బట్ ఇట్స్ బెటర్ టు హావ్ 3rd స్పిన్నర్. అవును. అండ్ వాళ్ళిద్దరు స్పిన్నర్స్ కూడా మంచి వాళ్ళు, సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి. మోయిన్ అలీ కూడా ఏం తక్కువ కాదు. ఓకే, నా బెస్ట్ పర్ఫార్మర్స్ రేపటికి నేను చూస్ చేసుకోవాలి అనుకుంటే సునీల్ నారాయణ చూస్ చేసుకుంటా. నాదే ఏంటి నీదే? లాస్ట్ టైం నేను నారాయణ చూస్ చేసుకున్నా. ఓకే. అండ్
వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి. సునీల్ నారాయణ అందాం అనుకున్నా కానీ 2 ఎందుకులే ఒకటి పెట్టుకుందాం వేరే వాడిని. ఆడు ఎట్లా పర్ఫామ్ చేసినా కానీ వాడి పేరు వస్తది కదా! వరుణ్ చక్రవర్తి. అంతే. అది నీ దానికి చెప్పు. నా దానిలో రచిన్ రవీంద్ర, నైస్. నూర్ వన్డే అహ్మద్. ఆడుతున్నావా? నూర్ అహ్మద్. ఆహా! నూర్ అహ్మద్ దానిలో మా ఓపెనర్ రహమానుల్లా వచ్చి టాప్ 1 ఆయన కొడతాడు ఒకవేళ అప్పటి వరకు ఉంటే. కొడతాడని చెప్పి ఇయ్యడు అప్పుడు. ఆహా! సో, అది గాయ్స్ ఈరోజు వీడియో. అండ్ ఎండ్ క్రెడిట్స్ వచ్చేసరికి ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము 250 సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటున్నాము. అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ యాస్ వెల్. కాంటెంట్ నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి. అండ్ ఇట్స్ బికాస్ లైక్ మీరు ఎంకరేజ్ చేస్తేనే మాకు ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. అండ్ నిన్న చెప్పినట్టే కొత్త ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? మా ఛానల్ నాట్ జస్ట్ ఫర్ ఐపీఎల్ కాంటెంట్ ఆర్ క్రికెట్ కాంటెంట్. వీ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. దిస్ ఇస్ జస్ట్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ వీడియో కంటెంట్ క్రియేషన్. సో అలా. Peace out. Bye.